ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి పథకానికి మహిళల నుంచి ఆదరణ లభిస్తోంది. సంగారెడ్డిలో పైలట్ ప్రాజెక్టు కింద పెట్రోల్ బంక్ ఏర్పాటైంది. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును నడిపిస్తున్నారు. పూర్తి స్థాయిలో మహిళలతో నడుస్తున్న పెట్రోల్ బంక్ వాహనదారులను ఆకట్టుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించింది. మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయించి వారితోనే ఆ బంకులను నడిపేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో మొదటి విడతగా 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి బైపాస్ రోడ్లోని పాత వెలుగు ఆఫీస్ ఆవరణలోని ప్రభుత్వ స్థలంలో మహిళా పెట్రోల్ బంకు ఏర్పాటు చేసింది. ఇందులో పనిచేసే 14 మంది మహిళలే. వీరు 2 మేనేజర్లుగా 12 మంది ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోనే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయబడింది. మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి అక్కడ మనకు ప్లేస్ ఉండింది. 8 గుంటల ప్లేస్ను మనకు ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టగానే వెంటనే మహిళలకు మొట్టమొదటిసారిగా మహిళలతో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి మహిళలకు అన్ని రంగాల్లో ముందుకు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకి కూడా ముందుగా మొట్టమొదటిగా ఒక పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయాలని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ వలన ఒక 15 మంది మహిళలకు మేము ఉపాధిని కల్పిస్తున్నాము. అదేవిధంగా ఈ పెట్రోల్ బంకులో రోజుకు 5,000 లీటర్ల వరకు సేల్స్ పెట్రోల్ డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. దానివల్ల ఒక 5 లక్షల రూపాయలు డబ్బు అనేది వస్తుంది. మేము పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసే ముందు కూడా ఒక 5 డేస్ ట్రైనింగ్ ఇచ్చాము. మళ్ళీ ప్రాక్టికల్గా కూడా చేపించాము. మాకంటూ ఒక హోదా వచ్చిందన్న హోప్ ఉంది. మాకు ఫైనాన్షియల్గా కూడా మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని అనిపిస్తుంది. స్టాఫ్ మొత్తము 13 మెంబర్స్ ఉన్నారు సార్. 11 మెంబర్స్ ఫ్యూయల్ వాళ్ళు, 2 మెంబర్స్ మేనేజర్స్. బాగుంది సార్, రెస్పాన్స్ బాగుంది. ఈ ఏరియాలో బంక్ లేదు, పెట్టి చాలా మంచి పని చేసిరమ్మా. మాకు మీకు సర్వీస్ బాగుంది, ఇంకోటి ఫ్యూయల్ కూడా బాగుంది అని చెప్పేసి కస్టమర్స్ ఎక్కువ రావడం ఇక్కడనే ఉండడం. జిల్లా వ్యాప్తంగా 18,756 స్వయం సహాయక మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో 1,90,381 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. మహిళా సంఘాల సభ్యులు ఉపాధి మార్గాల వైపు దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని మహిళా డ్రోన్ ఆపరేటర్లు దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. ఇప్పుడు జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, పటాన్ చెరు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో మహిళా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. పెట్రోల్ బంకుల నిర్వహణకు మహిళలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వారిని ఇందుకోసం ఎంపిక చేశారు. నేను ఇంట్లోనే గృహిణిగా ఉండేదాన్ని. కాకపోతే ఇక్కడ DRDA నుండి పెట్రోల్ బంక్లో ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసింది. మా CC మేడం గారు చెప్పారనమాట. దానివల్ల ఇక్కడికి వచ్చా. 5 డేస్ ట్రైనింగ్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఒక 5 డేస్ ఇక్కడ సిస్టమ్ ముంగల నేర్పించారు. ఆ తర్వాత 9th స్టార్ట్ అయింది. ఈ మంత్ 9th స్టార్ట్ అయింది. అప్పటి నుండి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. జనాలు అయితే ఇప్పటికైతే బాగానే ఉంది అని అంటారు. మహిళలు అంటే పర్లేదమ్మా మీరు బాగా చేస్తారు అని అంటారు. మహిళలు ఉండి మంచి పని చేశారు. బైపాస్లో పంపలేదు కదా, ఒక మంచి పని చేశారని. చాలా వరకు బయట కూడా కల్తీ ఉందని చెప్పి చాలా పబ్లిక్ ఇక్కడికే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏది మోసం ఏది ఉండదని గవర్నమెంట్ నుంచి కాబట్టి కొంచెం ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పెట్రోల్ బంకుల ఏర్పాటుతో మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతారంటున్నారు అధికారులు.